రండి ఆరాధించేదం దేవాతి దేవుని, రండి కీర్తించేదం రాజాతి రాజుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తునాథుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తునాథుని. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా, ఆరాధన స్తుతి స్తోత్రము నీకే ప్రభువా. ఎరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదం. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక.
ప్రియ విశ్వాసులారా, దివ్య సప్రసాద రూపములో ఆ చల్లని యేసయ్య ఈ సమయంలో మనందరి ముందర వేచి ఉన్నాడు. మన దేవుడు సజీవుడు, మన మధ్యనే ఉండి మనతో ఉండి మన భుజాన్ని తట్టి ధైర్యపరిచి మనతోనే ఉండి నడిపించే దేవుడు. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, సురేష్, రవి, అవినాష్, థోమాస్ అని పేరు పెట్టి పిలుస్తున్నాను. కాదు కాదు, నీ పేరుని నా అరచేతిలో చెక్కి ఉన్నాను. మరువను, విడువను, ఎడబాయనని ఒక చక్కని గొప్ప అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా అంతకంటే గొప్ప దేవుడు ఎవరుంటారు? తల్లి మరచిన, తండ్రి మరచిన మరువని దేవుని నేను అని ఆయన మనకి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ సమయం ఎంతో విలువైన సమయము. దయచేసి ఎవరు కూడా ఈ విలువైన సమయాన్ని పోగొట్టుకోవద్దు. దీనిని దయచేసి పవిత్రంగా భావిస్తూ, వరంగా భావిస్తూ మనందరము కూడా ప్రార్థనలో, ఈ ఆరాధనలో పాలు పంచుకుందాం. ఈనాటి ఈ ఆరాధన ప్రార్థనా కార్యక్రమము హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబా ఏంజలీనా, సాంబ శివ, సాంబా ఆరూఫ్, సాంబా ఆర్యన్, ఎలెన్ పీటర్ అను వారిని, వారికి దేవుని యొక్క దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈ ప్రార్థన వారి కోసం ప్రత్యేకితముగా సమర్పించబడుచున్నది. ఆ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకితముగా వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, నేను నీ చెయ్యి పట్టి నీ పేరు ఎత్తి పిలుస్తున్నాను అని విని ఉన్నాం. అవును, ఇదిగో ఆరాధన కార్యక్రమంలో పాలు పంచుకొని చూస్తూ ఉన్నా, వీక్షిస్తూ ఉన్న ప్రతి బిడ్డతో కూడా చెయ్యి చాచి ఆ ప్రభు పరలోకపు కిటికీలను తెరచి తన దీవెన హస్తాన్ని చాచి ఇదిగో నిన్ను దీవిస్తున్నాడు. ఇదిగో నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ ఆరాధన కార్యక్రమంలో, ఈ ఆరాధన కార్యక్రమంలో వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ పాలు పంచుకుంటే ఇదిగో వ్యాధులు పోవును, బాధలు తీరును, నీకు అద్భుతములు, మేలులు ఆయన చేస్తూ ఉన్నాడు. ఎంతో మందికి చేశాడు. ఎన్నో ఆపరేషన్లు డాక్టర్లు మా వల్ల కాదు, మాకు ఇది అంతుబట్టని విషయం, ఏమీ చేయలేము అని వారు వదిలివేసినప్పటికీ వదలనివాడు, విడవనివాడు మన ప్రభు. వారు చేతులు ఎత్తేసినప్పుడు అయ్యా అని వైద్యులకే పరమ వైద్యుడైనటువంటి ఈ సప్రసాద నాథుడి దగ్గరికి వచ్చి చేతులు చాచి ఇదిగో నీ మీదే నా ఆధారము, ఇక నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణ్యమని బోరున విలపించి
సాష్టాంగపడి, అయ్యా తాకుము నా కన్నులను, తాకుము నా చేతులను, ప్రభువా నాలో ఉన్న పాపాన్ని తీసివేసి ప్రభువా నేను అశుద్ధుడను, ఇదిగో నా ప్రార్థన ఆలకించి, ఇదిగో నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ప్రభువా నీవే అద్భుత విధముగా ఆ జబ్బును నయం చేసి స్వస్థపరిచి తిరిగి ఆరోగ్యముతో ఆయుష్తో సజీవముగా లేపాలని ఎవరైతే ఆయన చెంతకు పరిగెత్తుకుంటా వచ్చి ఆయన వైపు చేతులు చాచి అడిగి ఉన్నారో అలాంటి వారి అందరినీ ఎప్పుడూ కూడా ఆయన చెయ్యి విడవలేదు. పిల్లారా, కొన్ని సంవత్సరాల క్రితం నేను కన్నపర్రు బావి అనేటువంటి ఒక పుణ్యక్షేత్రంలో అక్కడ రెక్టర్గా సేవలు అందించేటువంటి సమయంలో అక్కడికి ఎంతోమంది వచ్చేవారు. ఎంతోమంది వారి వ్యధలు చెప్పుకునేవారు, బాధలు చెప్పుకునేవారు, జబ్బుల్లో ఉన్నవారు, జీవితం మీద ఆశలు కోల్పోయిన వారు వచ్చేవారు. దేవుని వాక్యాన్ని బట్టి ఒక రోజున సప్రసాద నాథుడు ఒక స్త్రీని, ఒక కుటుంబాన్ని, బిడ్డలను అందరినీ నడిపించాడు. ఆ కుటుంబములో వారి ఆడపడుచు నడిపించాడు. ఈ విధంగా చెబుతూ ఉన్నారు, ఇదిగో మా ఆడపడుచుకి వివాహమైనది, ఇప్పటికే ఒకసారి గర్భము పోయినది, ఇక్కడికే వచ్చి వివాహము కావాలని ప్రార్థన చేస్తే వివాహమైనది, సంతానము కావాలని ప్రార్థన చేస్తే మొదటిసారిగా సంతానం పోయినది. మరలా ఇక్కడికే వచ్చి, అయ్యా ఇదిగో నా గర్భాన్ని ఫలింపచేయి, నా గర్భాన్ని తాకు, నాకు చక్కని సంతాన భాగ్యాన్ని ఇవ్వు అని ప్రార్థన చేసుకుని వెళ్ళాము. 8వ నెల వచ్చినప్పుడు గర్భములోనే ఆ బిడ్డ మరణించాడు. ఇదిగో మరలా 3వ పర్యాయము గర్భం దాల్చడం జరిగింది. ఆసుపత్రికి వెళ్ళాం. 8వ నెల వచ్చి రాగానే భయం వేస్తుంది, వణుకు పుడుతుంది. ఆసుపత్రికి వెళితే మరలా అన్నారు, బిడ్డ అడ్డం తిరిగి ఉన్నది, ఖచ్చితంగా వెంటనే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి అని చెప్పగానే కుప్పగూలిపోయాను, నిరుత్సాహపడ్డాను. ఇక నాకు ఏ దిక్కు లేదా, నా జీవితం ఇంతేనా, అలసిపోయాను, ఇక ఏమీ చేయలేకపోతున్నాను అని డాక్టర్కి చెప్పకుండా వెంటనే ఆటో తీసుకొని మరలా వస్తానని చెప్పి ఇదిగో ఈ గుడి దగ్గరికి వచ్చాను అంది. నేను ఆమెతో మాట్లాడాను, అమ్మా మరి వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారు కదా డాక్టర్లు, నువ్వు త్వరగా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోమ్మా అంటే, లేదు ఫాదర్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఆపరేషన్ చేయించుకోను, నేను చచ్చినా బతికినా ఇక్కడే ఉంటాను, ఆ దేవుడితో పోరాటం చేస్తాను, ఆయనే నన్ను బతికించాలి, నేను ఏ మాత్ర వేసుకోను, ఏ టాబ్లెట్ తీసుకోను, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఇంకా దేవుడితో పోరాటం చేస్తాను, ఆయన్నే అడుక్కుంటాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను నాకు బిడ్డ క్షేమంగా పుట్టేంత వరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలను, నన్ను చంపినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, ఆయన ఈ గుడిలోనే ఈ దివ్యప్రసాదం మనస్సు ఎదుటే నేను ప్రాణం విడిచిపెడతానికైనా సిద్ధపడి వచ్చాను అని ఆమె కన్నీరు మునిరుగా విలపిస్తూ ఆ వరండాలోనే గోడకు ఆనుకొని చెయ్యి పొట్ట మీద పెట్టుకొని ఏడుస్తూ ఉన్నది. ఆ సందర్భంలో ఏం చేయాలో అర్థం కాక నేను మోకరించి 2 చేతులు మందసం వైపు చూపించి ఆ దేవుణ్ణి ప్రదయపడ్డాను. వచ్చిన వాక్యము, బయటకు తీసుకువెళ్ళి ఆ మెట్ల వద్దకు తీసుకువెళ్ళి గుడి ఎంట్రన్స్లో ఉన్నటువంటి
ఆ మెట్ల వద్దకు తీసుకువెళ్ళి తన ఒడిలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుని చూపించమని వాక్యం వచ్చినది. నేను వెంటనే ఆ తల్లిని తీసుకుని వెళ్ళి ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆ చిన్నారి బిడ్డను ఎత్తుకొని ఉన్నటువంటి తన భుజముల మీద తనని తాకుతూ ఎత్తుకొని ఉన్నటువంటి పెద్ద స్వరూపం, ఆ తల్లి బిడ్డను ఎత్తుకునే పెద్ద స్వరూపాన్ని చూపిస్తూ, ఇదిగో ఆ స్వరూపం దగ్గరికి తీసుకువెళ్ళి ఆ స్వరూపాన్ని చూస్తూనే అలా 3 నిమిషముల పాటు ఏ ప్రార్థన చేయకుండా, ఏ గోల చేయకుండా, ఏ కన్నీరు కార్చకుండా తీక్షణంగా ఆ బిడ్డ వైపు తల్లి వైపే చూడమని ఆ సందేశము దేవుడు వినిపించాడు. వెంటనే కళ్ళు తెరిచి ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి, అమ్మా ఇదిగో దేవుని వాక్యం ఈ విధంగా నీకు వినిపించబడుతున్నది, నీవు లేచి నిదానంగా ఆ ఎంట్రన్స్ దగ్గర, ఆ బంగ్లా దగ్గర ఉన్నటువంటి ఆ చేతిలో ఎత్తుకుని ఉన్నటువంటి ఆ బాలయేసుని, ఆ మరేతల్లిని చూస్తూ నువ్వు 3 నిమిషముల పాటు మౌనంగా చూస్తూనే ఉండమ్మా. ఆ తర్వాత నువ్వు చెప్పిన మాట నేను వింటానని చెప్పాను. జాగ్రత్తగా ఆమెను తీసుకుని వెళ్ళి ఆ తల్లి వైపు, బిడ్డ వైపు చూపించాము. 3 నిమిషముల తర్వాత ఆమె ముఖములో తెలియనటువంటి తేలికపాటు, తెలియనటువంటి ధైర్యము, నెమ్మది కలిగింది. ఆమె అంటుంది, ఫాదర్ నన్ను వెంటనే గుడిలోకి తీసుకుని వెళ్ళండి, ఆ దివ్య ప్రసాదం మనసు దగ్గరికి అర్జెంటుగా తీసుకుని వెళ్ళండి, ఎందుకో ఆ మనసు దగ్గర కాసేపు కూర్చోవాలనిపిస్తుంది అని చెప్పినప్పుడు వెంటనే ఆ తల్లిని గుడిలోనికి ఆ మనసు దగ్గర తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఆ మనసు వైపు చూస్తూ నవ్వుతుంది, చిరునవ్వు నవ్వుతుంది. ఆమెలో ఎక్కడ లేనటువంటి శక్తి పుంజుకొని 1000 ఏనుగుల బలంలాగా వచ్చి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్తుతులు చెప్పింది. అంటుంది, ఫాదర్ నేను అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలి, కొంచెం ఆటో పిలిపిస్తారా? ఇదేమిటమ్మా, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఇక్కడే చచ్చిపోతా కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను, నేను చచ్చిపోయినా ప్రసవించిన ఈ గుడిలోనే జరగాలి అని మొండుపట్టి పట్టావు, ఇప్పుడు త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలంటున్నావు, ఏదైతే చేయనన్నావో అదే చేస్తున్నా అంటున్నావు, ఏందమ్మా అనగలనే అని అడగగానే ఆమె చెబుతుంది, నాలో ఒక శక్తి, తెలియనటువంటి ఒక తెల్లని ఒక తీగలాగా, ఒక మెరుపులాగా ఒక శక్తి నాలోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఫాదర్. నాకెందుకో ఖచ్చితంగా నాకు దేవుడు చక్కని బిడ్డను విజయవంతంగా సుఖప్రసవంతో ఆరోగ్యంగా ఆగిపోతున్నాడని అనిపిస్తుంది. మీరు చెప్పిన తర్వాత ఆ తల్లి వైపు చూస్తున్నప్పుడు ఆ తల్లి చిరునవ్వుతో, అమ్మా ఏడవకమ్మా, నేను నీతో వస్తున్నాను, నేను నీతో ఉన్నాను, ఏమి కాదు నీకు, ఫాదర్ చెప్పినట్లు విను అనే మాట నాకు అనిపించింది. మీరు అన్నారు హాస్పిటల్కి వెళ్ళమ్మా అని. ఆ తల్లి ఆ దివ్యబాలయేసు నా వైపు చూస్తూ, ఇదిగో నీకు శుభవార్త వినపడుతుంది, వెళ్ళు 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 అనే స్వరం వినపడుతుంది ఫాదర్. ఇదిగో గుడిలోకి ఈ మందసం దగ్గరికి రాగానే నాలో ఉన్న నీరసము, నాలో ఉన్నటువంటి భయము, నాలో ఉన్న అపనమ్మకము, ఇక మరలా నాకు ఇంతే కలుగుతుందని అపనమ్మకం పోయింది. నాకెందుకో గొప్ప సంతోషము, విజయము నా కళ్ళ ముందర కనిపిస్తుంది ఫాదర్ గారండి అని చెప్పినప్పుడు, మరి ఇతరుల సహాయముతో ఆటో ద్వారా ఆసుపత్రికి పంపిస్తే చక్కని మగబిడ్డను క్షేమంగా ఆరోగ్యంగా ఆ తల్లి చేతుల్లో దేవుడు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. విడవను ఎడబాయను, ఇశ్రాయేలు జాతిని ఎన్నుకున్న దేవుడు, ఎన్నుకొని హత్తుకున్న దేవుడు, విడవను ఎడబాయను. ఇదిగో ఆ రోజున ఎడారి ప్రాంతంలో, అయ్యా నువ్వు నన్ను మమ్మల్ని ఇడిచిపెడితే, నీవు నన్ను మర్చిపోతే మేము ఈ యొక్క ఎడారి ప్రాంతంలో ఏ విధంగా నడవాలి, నీవు మాకు తోడుగా ఉండయ్యా, నీ తోడు కావాలి, నీడ కావాలయ్యా అని వారు గొంతులెత్తి స్వరములెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దీవెన హస్తము
ఇశ్రాయేలు జాతికి నాయకుడితో సహా వారికి తోడుగా ఉంది. దేవుని హస్తము, దేవుని దీవెన హస్తము వారికి తోడుగా ఉన్నది కాబట్టి ఆ ఎడారి ప్రాంతంలో 40 సంవత్సరాల ప్రయాణములో చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చినిగిపోలేదట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 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 అదే దీవెన హస్తము, అదే దేవుని యొక్క సన్నిధి ఈ సమయంలో ఇదిగో బిడ్డ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకొని ధ్యానపూర్వకంగా ఈ వడకములో ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో పాలు పంచుకునే ప్రతి బిడ్డతో చెబుతున్నాడు, ఇదిగో నేను నీతో ఉన్నాను. నీ జీవితంలో నీకు జరిగే అపజయాన్ని గురించి భయపడద్దు. ఇదిగో నేను ప్రతి గ్రామాన్ని తిరిగాను, ప్రతి గ్రామాన్ని సందర్శించాను. ప్రతి బిడ్డ మొర నాకు తెలుసు, ప్రతి బిడ్డ వేడుకోలు నాకు తెలుసు, ప్రతి బిడ్డ కన్నీటి బొట్టు నాకు తెలుసు అని అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ సమయంలో మౌనంగా ప్రార్థనాపూర్వకంగా ఈ సప్రసాద నాథుణ్ణి, సప్రసాద ప్రభుని మనం ఒక చక్కని గీతముతో మన గృహములోనికి, ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నావో నీ మధ్యలోనికి, నీ హృదయంలోనికి రమ్మని ఆహ్వానిద్దాం. ఇదిగో నువ్వు నీ గృహములో ఎక్కడైతే నువ్వు ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నావో, నీ ఇంటిలో పాదుతో ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుంటున్నావు, నీ చుట్టూరు కూడా ఆయన బిడ్డ బిడ్డ అంటూ యేసు రక్తమే జయము, సిలువు రక్తమే విజయం అంటూ తన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడు. తన దూతలు నీ చెంత కాపలా పెట్టబోతూ ఉన్నాడు. నీ చుట్టూరు కూడా ప్రాకారం నిర్మించి నీలో ఉన్న అనారోగ్యాన్ని, నీలో ఉన్న దుష్ట శక్తులను, సైతాను శక్తులను యేసు నామములో బంధించబోతూ ఉన్నాడు. నీకు అలివిగాని సమస్యను ఈ సమయంలో యేసు నామములో ఆ ప్రభు నాకు చేతిలో అప్పగించు. ఇదిగో ఆ బిడ్డ ఏ విధంగా అయితే పోరాటం చేసిందో, ఆ రోజున యాకోబు, అయ్యా నువ్వు దీవించేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టనని దేవునితో కుస్తీ పడ్డాడు. దేవుని దీవెన హస్తము తన మీద ఉంచి దీవించేంత వరకు కూడా నిన్ను వదలను ప్రభువా, వదలను దేవా అని దేవునితోటి పోరాటము చేసి దీవెన పొందాడు. మనము కూడా మొండి సమస్య, మొండి బాధ, మొండి మనోవేదన, మొండి వ్యాధి యేసు నామములో ఈ సమయంలో నీవు చేసే ప్రార్థన ద్వారా, నీవు మోకరించేసే ప్రార్థన ద్వారా, నీవు విన్నవించేటువంటి వేడుకల ద్వారా, నీవు చూపించే విశ్వాసము ద్వారా ప్రతి మొండి బాధ వ్యాధులు అన్నీ కూడా పటాపంచలగునుగా. యేసు నామములో అవన్నీ కూడా తీసివేయబడి నీకు చక్కని ఆరోగ్యము, ప్రశాంతత, మనశ్శాంతి, సంతోషము, ఆనందము, ఆరోగ్యము, ఆయుష్ లభించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కని గీతం ద్వారా ధ్యానంలో కొనసాగు. Praise the Lord. Hallelujah. మా తండ్రి దేవా ఆరాధన, మా తండ్రి దేవా ఆరాధన, మా అందరం తండ్రి దేవా భక్తియుతంగా ఆరాధన, ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి ప్రార్థనా పూర్వకంగా పాలపంచుకుందాం. మా తండ్రి దేవా ఆరాధన, మా తండ్రి దేవా ఆరాధన, మా తండ్రి దేవా ఆరాధన, మా తండ్రి దేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, హల్లెలూయా,
స్తుతి మహిమా. యేసుదేవా ఆరాధన, మా 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 యేసుదేవా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి అందరూ చప్పట్లు కొట్టుకోండి. హల్లెలూయా ప్రార్థనాపూర్వకంగా, విశ్వాసపూర్వకంగా, భక్తియుతంగా ఆత్మీయ దేవుని మనసారా హృదయపూర్వకంగా ఆరాధిస్తూ స్తుతులు చెల్లిస్తూ మన కుటుంబాలలోకి, మన హృదయంలోకి, మన మనసులోకి ఆ దేవుణ్ణి ఆహ్వానించుకున్నాం. ఆత్మదేవా ఆరాధన, మా 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 ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. చప్పట్లు కొట్టుకోండి అందరూ. హల్లెలూయా స్తుతి మహిమా. ఎవరైతే ఈ ఆరాధనలో పాల్పంచుకుంటూ ఉన్నారు, ఈ ప్రార్థనా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు, అందరూ కూడా మోకరించి రెండు చేతులు జోడించి పాటను పాడుకుంటూ ప్రభుని ఆహ్వానించుకుంటూ మీ యొక్క హృదయాన్ని పూర్తిగా ఆయనకి అప్పగించి ఆయన మీద ఆధారపడి మీ యొక్క మనస్సును ఆయన మీద నిలిపి పాట పాడుకుంటూ ఆహ్వానించుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి దోషములు, నీలో వ్యాధులు, సైతాను శక్తులు, సైతాను సంఖ్యలు యేసు నామములో తొలగిపోతాయి. ఆ రోజున పౌలు శిలాసులు ఇద్దరు కూడా చెరసాల్లో ఉండి చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ పాటలు పాడుకుంటూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు బలమైన సంఖ్యలు తెగి గోడలు కూలిపోయి వారికి దేవుడు రక్షణనిచ్చాడు. ఈ ఆరాధనలో వ్యాధులు పోవును, బాధలు తొలగిపోవును. చేసే స్తుతి ఆరాధన ద్వారా, చేసే ప్రార్థన ద్వారా, ఆలకించే వాక్యం ద్వారా నజరేయుడైనటువంటి యేసు నామములో ఎలాంటి భయంకరమైనటువంటి మొండి శాపమైనా సరే, మొండి బాధైనా సరే, వ్యాధి అయినా సరే అన్ని కూడా ఈ సమయంలో తొలగిపోవాలి. ఎవరు కూడా ఈరోజు సమయాన్ని పోగొట్టుకోవద్దు. ప్రార్థనలు ఇంకా బలంగా ముందుకు కొనసాగుదాం. స్తుతులు చెల్లించుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, స్తోత్రం చెల్లించుకుంటూ, ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ బలపడదాం. స్తుతి ఆరాధనలో బలపడుతూ ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం. శుభారాధన, ఆరాధన, ఆరాధన. యేసువా, 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 యేసువా.
హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ స్తుతి 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 హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 స్తోత్రం ప్రభా స్తోత్రం స్తోత్రం స్తుతి 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 ఆరాధన మహిమ ఘనత నీకే ప్రభువా చప్పట్లు కొట్టుకుంటూ అందరం హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా 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 ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా 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 స్తుతి హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ 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 ప్రైజ్ ద లార్డ్. మోకరించి ఉన్నవారు మోకరించగలిగితే మోకరించండి, కూర్చోగలిగితే కూర్చోనండి, నిలబడాలనిపిస్తే నిలబడండి. కొద్ది సమయంలో వాక్యాన్ని ఆలకిద్దాం. మోకరించమని చెప్పాను. ఒకసారి నేను ఆరాధన చేస్తూ ఉన్నాను. ఇలానే మోకరించి పాటలు పాడుకుంటూ స్తుతులు చెబుతూ మైమరిచిపోయి ఎక్కువసేపు మోకరించి నాతో పాటు అందరూ మోకరించి ప్రార్థన చేయడం జరిగింది. మరలా ఇంకొక ప్రాంతంలో కూడా ఆరాధనలో అట్లనే జరిగింది. మరలా ఇంకొక ప్రాంతంలో కూడా ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయించడం జరిగింది. ఇక అన్నారు మోకాళ్ళ స్వామి అన్నారు. కొంతమంది అన్నారు స్వామి చూడండి మోకాళ్ళు వేసి వేసి ఈ మోకాళ్ళ చెప్పులు ఎంత నల్లగా అయిపోయాయో, చెక్కలు గట్టిపోయాయి స్వామి అని అన్నారు. నేను అన్నాను అమ్మా నీ మోకాళ్ళు నల్లగా అయినాయి కానీ నీ ముఖం తెల్లగా అయింది. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది ముఖం మెరిసిపోవాలని, అందంగా ఉండాలని, ఆ ముఖంలో వెలుగు రావాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు. ఏవేవో తెచ్చి రాస్తూనే ఉంటారు. వస్తుంది వెలుగు, వస్తుంది అందం. కొద్ది సమయానికి కొన్ని గంటలకి అది వచ్చినట్టే వచ్చి జిడ్డుగారిపోతుంది. అందం అంతా కూడా మాయమైపోతుంది. అందుకని ప్రభు అంటున్నారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఏలైనా నేను లేకుండా మీరు ఏమీ చేయజాలరు, మీరు ఫలించరు. ఒకవేళ ఫలించినా ఆ ఫలము నిలిచి ఉండదు. ఏమంటున్నాడు? మీరు ఫలించవచ్చేమో, మీరు ఫలించినప్పటికీ ఆ ఫలము నిలిచి ఉండదు అంటున్నాడు. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆయన ముందర మోకరించిన వారి యొక్క మోకాళ్ళు చెప్పలు నల్లగా అవచ్చేమో కానీ ముఖం మాత్రం తేజస్సుతో నిండిపోతుందంట. అంటే అంతగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనలో గడిపినప్పుడు, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ ప్రార్థనలో ఆ సప్రసాద నాథుడితోటి, దివ్య సప్రసాదం ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుతోటి నువ్వు ముచ్చటించినప్పుడు, సంభాషించినప్పుడు, ఆ సంభాషణ అయిపోయిన తర్వాత ఆ ఆరాధన నుంచి వెళ్ళిపోయేటప్పుడు తెలియని ప్రశాంతత, తెలియని చిరునవ్వు. మోషే కొండ మీద 40 రోజుల పాటు దేవునితో సంభాషించి మాట్లాడాడు, మోకరించి సంభాషించాడు. కొండ దిగి వచ్చేటప్పుడంట సూర్య కాంతి వలె, చంద్రబింబం వలె ముఖము వెలుగుతూ ఉందట. ముఖం వెలుగుతూ ఉన్నది. పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభు దివ్య రూప ధారణ దాల్చినప్పుడు అక్కడంతా వెలుగు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ వెలుగే. ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసయ్య జక్కే ఇంటిలో అడుగు పెట్టినప్పుడు అప్పటి వరకు కూడా జక్కే దగ్గర విపరీతమైనటువంటి ధనం ఉన్నది, సంచులు సంచుల డబ్బు ఉన్నది. డబ్బుంటే ఇక ఏమైనా చేయొచ్చు, అన్ని ఆనందాలు అన్ని సంతోషాలు పొందొచ్చు అనుకున్నాడు. కానీ దానికి భిన్నంగా వ్యతిరేకంగానే జరుగుతుంది తన జీవితంలో. అన్నీ ఉన్నా కూడా సంతోషం లేదు,
ఆ ఇంటిలో కొంతమంది అంటారు, నా కొంపలో సంతోషమే లేదు స్వామి అంటూ ఉంటారు. అన్న రీతిగా జక్కయ్య ఇంటిలో సంతోషం లేదు, వెలుగు లేదు, చీకటి కమ్ముకొని ఉన్నది, చీకటి ఆవరించి ఉన్నది. అందుకనే తాపత్రయపడ్డాడు, దాహముతో ఉన్నాడు, విన్నాడు ప్రభు గురించి, తహతహలాడుతున్నాడు. ఎప్పుడు వస్తాడా, ఎక్కడ చూస్తానా అని. రానే వచ్చాడు. ఒక్క పరుగున వెళ్ళాడు. వస్తాడా రాడా, అసలు నా కళ్ళు చూస్తాడా చూడడా అని ఒక తాపత్రయంతో, ఆయన చూడాలనే దాహముతోటి, ఉబలాటముతోటి, చెట్టెక్కితే కింద పడితే కాళ్ళు ఇరుగుతాయని కూడా చూడకుండా ఆ ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమతోటి చెట్టెక్కాడు. ఎప్పుడైతే ప్రభు జక్క ఇంట్లో అడుగు పెట్టాడో అక్కడ వెలుగు వచ్చిందంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ద లైట్ హ్యాస్ కమ్, హి హాస్ సీన్ ద లైట్. ఇంతవరకు తనతో ఉన్న ధనముతో చూడలేనటువంటి వెలుగుని, తన ఆస్తిపాస్తులతో చూడలేనటువంటి వెలుగుని, ఆ డబ్బుల సంచులతో చూడలేనటువంటి వెలుగుని ఒక్క అడుగు యేసయ్య ఇంటిలో పెడితే చూశాడట. గొప్ప వెలుగు. మనసంతా కూడా, భారంగా ఉన్న మనసంతా కూడా తేలిక అయిపోయి, అయ్యా ఈ ధనము నాకొద్దు, నేను తెలుసుకున్నాను, నేను అన్యాయంగా అక్రమంగా ఎవరి దగ్గర అయితే లాగి వేసుకున్నానో తిరిగి 4 రెట్లు వారికి ఇచ్చేస్తానయ్యా. దీనివల్ల నేను పొందినది ఏమీ లేదు, నీ వల్లే నేను సమస్తం పొందానని సాక్షిభూతమైనటువంటి మాటలను ఆ రోజున చెప్పాడు. అప్పుడు ప్రభు దీవెన, ఆశీర్వాదాన్ని, బ్లెస్సింగ్ నా ఇంటికి ఇచ్చాడు. మామూలుగా స్వామి మా ఇంటికి వచ్చి ఇల్లు కట్టుకుంటున్నాము, శంకుస్థాపన చేయబోతున్నాము, బ్లెస్సింగ్ ఇవ్వండి అని పిలుస్తూ ఉంటాను. ఆ విధంగానే ఆ రోజున ప్రభు ఆ జక్కయ్య ఇంటికి దీవెన, ఆశీర్వాదాన్ని ఇచ్చారు, బ్లెస్సింగ్ ఇచ్చారు. ఏమిచ్చారు అంటే, ఇతను అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు ఆ దీవెనతో జక్కయ్య జీవితంలో, తన హృదయములో, తన గృహములో పట్టలేని చెప్పలేనంత సంతోషము, వెలుగు, ఆనందం. పిల్లరా, అనేకమైన తీసుకొని వచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాం. నెగటివ్ ఎనర్జీ, ఒక దుష్ట శక్తి మన ఇంటిలో మనకు తెలియకుండానే ఆవరించి ఉంటుంది. ఇంటి ప్రాకారంలో, ఇంటి మూలల్లో, గదుల్లో చీకటి శక్తి, దుష్ట శక్తి మన కుటుంబంలో ఆవరించి ఉంటుంది. ఏవి పడితే అవి మనం తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాం. పూర్వం మనకు ఒక సాంప్రదాయం ఉండేది. ఏమిటమ్మా అది చెబుతారా? పూర్వం మనకు ఒక సాంప్రదాయం ఉండేదట. పూర్వం అని అంటున్నాను, ఆ మాట అనాలంటేనే నాకు సిగ్గుగానో బాధగానే ఉంది. ఏమిటి ఆ సాంప్రదాయం అంటే, అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు జపాలు నేర్పించేవాళ్ళు చిన్నప్పుడు. అప్పుడు వాళ్ళు చెబుతూ ఉండేవారు. ఆ సాంప్రదాయం ఏమిటంటే, ఇప్పుడు పూర్తిగా కనుమరుగైందని నేను చెప్పనండి, కొంతవరకు మాత్రమే ఉన్నది, అది ఎక్కువ శాతం కనుమరుగవుతుంది. ఏమిటి ఆ పూర్వపు సాంప్రదాయం అంటే, జపదండో లేదా బైబిల్ గ్రంథమో లేదా చిన్న బైబిల్ అయినా సరే నిద్రపోయేటప్పుడు దిండు దగ్గర, తలగడ దగ్గరలో పెట్టుకునే అలవాటు ఉండేది. గమనించారా? మరి ఈ రోజుల్లో మనకున్నటువంటి అలవాటు ఏమిటి? ఒక దుష్ట అలవాటు అని చెప్పాలా, సైతాను శక్తితో కూడిన అలవాటు అని చెప్పాలా? ఏమిటి? బైబిల్లో ఉంటున్నాయా, జపదండలు మన తల దగ్గర ఉంటున్నాయా, తలగడ దగ్గర ఉంటున్నాయా అంటే అది మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి. మీ అంతరాత్మకు మీరే సమాధానం చెప్పుకోవాలి. ఉంటున్నాయా అంటే ఏముంటున్నాయి? సెల్ ఫోన్లు మన తల దగ్గర ఉంటున్నాయి. సెల్ ఫోన్ లేనిదే మంచం ఎక్కం. అది పక్కన జాగ్రత్తగా ఉందా లేదా అని చూసుకుంది మనం కళ్ళు మూయం. జాగ్రత్తగా పసిబిడ్డవలే దానికి జాగ్రత్తగా మంచి కవర్లు బట్టలు వేసినట్టుగా వేసి జాగ్రత్తగా పక్కన పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. పిల్లరా, వ్యాధులు పోవును, బాధలు పోవును ఈ ఆరాధనలో అంటే అలాంటి నెగిటివ్ ఎనర్జీలు మనం ఆహ్వానించుకుంటున్నాం. బైబిల్ను దూరం చేసుకొని, జపదండను దూరం చేసుకొని, ఇతర శక్తులను దగ్గర పెట్టుకొని ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ దుష్ట శక్తుల ప్రభావాన్ని మనం ఏరికోరి తెచ్చుకొని దగ్గర పెట్టుకుంటున్నాం. అది మనసులో నింపేదే మనం చూస్తున్నాం. తెల్లారి ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నాం? మనం చేసిన దాన్ని బట్టి మనలో చీకటి శక్తులు, దుష్ట శక్తులు, సైతాన శక్తులు మనకు తెలియకుండానే మనలో ఒక స్లీపింగ్ సెల్స్,
నిద్రావణంగా ఉంటాయి మనలో. కాబట్టి ఈ ఆరాధనలో నువ్వు దేవునికి మాట ఇవ్వు. ఈ రాత్రి నుంచే యేసు నామములో జపదండ నేను నా దగ్గరే ఉంచుకుంటాను. బైబిల్ని కుదిరితే నా దగ్గర, లేదా నా తలగడ దగ్గర ఒక స్టూల్ ప్రత్యేకంగా వేసి నా దగ్గరే నేను బైబిల్ని ప్రతిష్ఠించుకుంటాను అని యేసయ్యకి మాట ఇవ్వు. ఈ ఆరాధనలో చూడండి, మీలో క్రమంగా దీవెనలో మార్పులు రాకపోతే అప్పుడు అడగండి. కాబట్టి ఈ ఆరాధనలో మనం కొనసాగుదాం. ముగింపు దశకు వచ్చాం. మరలా రేపటి దినాన ఈ ఆరాధనలో వాక్య భాగంలో మనం ముందుకు వెళదాం. సింహమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహిని. సింహమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదము పందము పంచే గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షైక జేసువు నాకు పరమ పవిత్ర స్మిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితేరే, ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి.
పరిశుద్ధ పాప గారు తరంపు నెరవేరినట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని దీవించి ఆశీర్వదింప చేయమని, దివ్యవాణి దాతలను మూలనిధి దాతలను భగవంతుడు హేరళముగా దీవించమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవుని ప్రసాదముల చేత నిండిన మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. శీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. నిత్య సహాయమాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత.